నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఎన్డీఏ కూటమి తరపున ఉపరాష్ట్రపతి ఎన్నికలో సిపి రాధాకృష్ణన్ పోటీ చేసి విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. సిపి రాధాకృష్ణన్ కు 452 ఓట్లు రాగా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. అయితే పార్లమెంట్లో మొత్తం ఓటర్లు 782 మంది ఉన్నారు. కానీ 767 ఓట్లు పోలయ్యాయన్నమాట. దీంతో 15 ఓట్లు లెక్కలోకి రాలేదు. అయితే 15 మంది ఎంపీలు క్రాస్ ఓటింగ్ చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు ఊహించిన దానికంటే ఎక్కువ ఓట్లు పొందారు. ఇండియా కూటమికి చెందిన అభ్యర్థి మద్దతుదారుల నుంచి పూర్తి స్థాయిలో అయితే ఓట్లు రాలేదు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు మొత్తం 452 ఓట్లు వచ్చాయి. ఇది ఎన్డీఏ ఎంపీల మొత్తం సామర్థ్యం కంటే ఎక్కువ. ఇక జస్టిస్ సుదర్శన్ కు ఇండియా కూటమి నుంచి రావాల్సిన ఓట్లు రాలేదని తెలుస్తోంది. అయితే తమిళనాడు డీఎంకే ఎంపీలు క్రాష్ ఓటింగ్ కు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇండియా కూటమికి బిగ్ షాక్ ఇచ్చి ఎన్డీఏకు ఓటర్లు వేసినట్టు తాజా ఫలితాల్లో తెలుస్తోంది.